శివకార్తికేయన్ ప్రొడక్షన్స్లో ఈ శుక్రవారం కురంగు పెడల్ సినిమా విడుదల కానుంది. రాసి అలగప్పన్ రాసిన సైకిల్ అనే చిన్న కథ ఆధారంగా కమలకన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన మరియు ఆనందించే కంటెంట్ ఆధారిత కథను అందించడానికి హామీ ఇస్తుంది. టైటిల్ పాత్రలను ప్రసన్న బాలచందర్ మరియు జెన్సన్ దివాకర్ పోషించారు. ప్లాట్ చాలా సరళంగా ఉంది మరియు సేలం సమీపంలోని ఒక గ్రామం నేపథ్యంలో సెట్ చేయబడింది మరియు సంవత్సరం ఎక్కడో 80లలో ఉంది. ఇక్కడ పిల్లల సమూహం వేసవి సెలవుల్లో సైక్లింగ్ నేర్చుకోవాలనే వారి కోరికను స్వీకరించింది. వారిలో ఒకరు మరియప్పన్, ఇతను పొరుగున ఉన్న మిలిటరీ ప్రసన్న బాలచందర్ అని పిలవబడే వ్యక్తికి చెందిన స్థానిక దుకాణం నుండి సైకిల్ను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. మారియప్పన్ తన తండ్రి కాళి వెంకట్ కి తెలియకుండా సైక్లింగ్ నేర్చుకోవాలనుకుంటాడు. లోపాలున్నప్పటికీ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందడం చాలా అరుదైన సంఘటన. అలాంటి సినిమాల్లో కురంగు పెడల్ కూడా ఒకటి. సాంకేతికత మరియు గాడ్జెట్లు అంతగా ప్రబలంగా లేని 80వ దశకంలోకి ఇది మనల్ని వెనక్కి తీసుకువెళుతుంది. ఈ చిత్రం తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని అన్వేషిస్తుంది. దానితో మనం అనేక స్థాయిలలో కనెక్ట్ అవ్వడానికి వీలు కల్పిస్తుంది. ఇంతకు ముందు ఉదహరించినట్లుగా చలనచిత్రం ఒక చిన్న కథపై ఆధారపడి ఉంటుంది మరియు ఈ చిత్రంలో కూడా అలాంటి క్షణాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని సన్నివేశాలు కొద్దిగా సాగదీయబడ్డాయి. చాలా నాటకీయ క్షణాలు కూడా ఉన్నాయి. వీటిని కొద్దిగా మెరుగుపరచవచ్చు. అయితే ఇది ఈ చిత్రం యొక్క ముద్రకు ఆటంకం కలిగించదు.